హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుబ్బు వంటలు. ఇవాళ మనకి రాఖీ ఎలా చేయాలో చూపిస్తానండి మీ అందరికీ. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది, ఎక్కువ సమయం పట్టదు, ఇంట్లోనే చేసుకోవచ్చు. ముందుగా ఏం కావాలి అంటే నీడిల్ పెద్దది కావాలి, అలాగే ఊలు కావాలి. నేనైతే ఆరెంజ్ కలర్ ఊలు తీసుకున్నాను. తర్వాత వచ్చేసి పూసలు చిన్నవి పెద్దవి రెండు తీసుకున్నానండి. ఏవి యూస్ అవుతాయి అనుకుంటే అవి యూస్ చేసుకోవచ్చు. అవిగోండి పెద్ద పూసలు అయితే కన్ఫామ్గా కావాలండి, అవే లుక్ వస్తుంది వాటి వల్లే. ఊలు ఎక్కువ ఊలు పట్టదండి, ఒక 2 మీటర్స్ సరిపోతుంది. ముందుగా ఏం చేశానంటే ఆ నీడిల్ తీసుకొని ఆ నీడిల్లోకి వన్ సైడ్ ఒకవైపు థ్రెడ్ని ఎక్కించాను. రెండో వైపు ఏంటంటే ఒక 1 మీటర్ లెంత్ ఉంచుకొని ఆ ఊలుని మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎక్కించుకోండి చక్కగా నిదానంగా. పెద్ద రంధ్రం ఉన్న నీడిల్ అయితే మీకు కొంచెం ఫ్రీగా ఎక్కుతుంది. అది చిన్నదనుకోండి కొంచెం కష్టంగా ఉంటుంది. దెన్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఇవ్వండి. అలాగే మా వీడియోస్ని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఏదన్నా డౌట్ ఉన్నా లేకపోతే ఏదైనా రెసిపీ కావాలనుకున్నా మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము డెఫినెట్గా ఆ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము. సో ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన హ్యాండ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్కి కొంచెం ఫ్రీగా ఉండేటట్టు, మరీ టైట్గా ఉండేటట్టు కాకుండా ఫ్రీగా ఉండేటట్టు మనం ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి ఆ థ్రెడ్ని. నీడిల్ ఉన్న సైడు మనం ఖాళీగా ఉంచాలి ఫ్రెండ్స్. సెకండ్ ఎండ్ ఏదైతే ఉంటుందో థ్రెడ్కి, ఆ సెకండ్ ఎండ్ని నేను చూపిస్తున్నట్లుగా 1 ఫింగర్కి మీరు చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రీగా ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ మనం ఆ నీడిల్తోనే అల్లిక అనేది స్టార్ట్ చేస్తాము. ఫ్రీగా ఊలు ఉంటేనే మనం అల్లటం అనేది కుదిరిద్ది. చూడండి, నేను చూపిస్తున్నాను. అలా ఫ్రీగా స్పేస్ ఉండాలి ఫింగర్కి అండ్ థ్రెడ్కి. తర్వాత వచ్చేసి మీరు నీడిల్కి కొంచెం దూరంలో ఒక హాఫ్ మూర దూరంలో ఉందనగా మీరు ఈ చుట్టడం ఆపేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆ గ్యాప్ థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని మనం అల్లటానికి ఉపయోగించుకోవాలి. నేను చూపిస్తున్నట్లు ఇగో చూడండి, నీడిల్ని ఫింగర్కి థ్రెడ్స్కి మధ్యలో నుంచి తీసుకువెళ్ళి అలా ఒక రౌండ్ మెలక వేసి మీరు ముడి వేసుకున్నట్టుగా లాగితే సరిపోతుంది. ఇలాగా ఫింగర్ చుట్టూ ఉన్న థ్రెడ్ మొత్తానికి వేయాలి ఫ్రెండ్స్. అలా టైట్గా వేసుకుంటేనే మీకు నెక్స్ట్ అల్లిక అనేది బాగుంటుంది. మీరు కుదిరితే ఫింగర్తో పెట్టుకునే చేసుకోవచ్చు. లేదు మాకు వచ్చు అనుకుంటే కనుక మీరు ఫింగర్ నుంచి ఆ థ్రెడ్స్ బయటికి తీసేసి నేను చూపిస్తున్నట్లుగా చుట్టూ రౌండ్ మీరు వేసుకోవాలి. చూసారుగా, అలాగా అల్లెకి మొత్తం చక్కగా గ్యాప్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు ఈ లైన్ వేసామనుకోండి, నెక్స్ట్ పక్కనే దగ్గరలోనే నెక్స్ట్ లైన్ వేసుకోవాలన్నమాట. గ్యాప్ ఉంటే మనకి ఆ పోగులు అనేవి బయటికి కనిపించి అందంగా ఉండదు. అందుకని చెప్పి మీరు టైట్గా వేసుకోండి. మీరు ఇలా వేసుకునేటప్పుడు కొంచెం నీడిల్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే అలవాటు లేకపోతే కనుక నీళ్ళు గుచ్చుకుంటుంది. ఇప్పుడు నాకు వేయడం అయిపోయింది. మీకు కనుక అయిపోతే ఓకే, సరిపోలేదు థ్రెడ్ అనుకుంటే మీరు మళ్ళీ తీసుకొని మిడిల్లో నుంచి స్టార్ట్ చేసుకొని ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి చిన్న నీడిల్ కావాలి, పెద్దదైతే మనకి ఆ స్టోన్స్ అవి పట్టవు. అందుకని చిన్న నీడిలు నార్మల్ ఏదైతే స్టిచ్చింగ్ చేయడానికి థ్రెడ్ ఉంటుందో ఆ థ్రెడ్ తీసుకోండి. కొంచెము తీసుకొని ఇప్పుడు మనము ఆ మిడిల్లో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లోకి స్టోన్ యాడ్ చేసుకోవాలి. కుందనం అనేది నేనైతే బ్లూ కలర్ తీసుకున్నాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ అనేది మీ ఇష్టం. నేనైతే ఈ కలర్ కాంబినేషన్లో చూపిస్తున్నాను, అలా యాడ్ చేసుకోవచ్చు చక్కగా. అదిగోండి, నేను యాడ్ చేస్తున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్ యాడ్ చేయడం. ఇప్పుడు పూసలు నేను చూపించాను కదా, పెద్ద పూసలు, ఆ పూసలను యాడ్ చేస్తున్నాను. ఎక్కువ పూసలు పట్టము, మీకు 15 పూసల్లోపే సరిపోతాయి. ఎందుకంటే నేను మీడియం సైజ్ హ్యాండ్కి ప్రిపేర్ చేస్తున్నాను. మీరు చిన్న వాళ్ళకి చేస్తే కనుక ఇంకా తక్కువే పడతాయి. అదే పెద్ద హ్యాండ్కి కొంచెం సైజు ఎక్కువ చేయాలనుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ పడతాయి. నేను 2 పూసలు పెద్దవి యాడ్ చేసి ఆ తర్వాత చిన్న పూసలు ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేస్తున్నాను.
లేదు మీకు ఇవి సరిపోతాయంటే ఇవి యాడ్ చేసుకోవచ్చు. 2 కాంబినేషన్ కావాలంటే 2 చేయొచ్చు. నేనేంటంటే పోస్ట్‌కి మధ్యలో గ్యాప్ ఉంచి ఆ గ్యాప్‌లో తెల్లవి చిన్న పూసలు యాడ్ చేద్దాం అనుకున్నాను. కానీ కలర్ కాంబినేషన్ సెట్ అవ్వదు అని చెప్పేసి అవి యాడ్ చేయట్లేదు. అవి యాడ్ చేయకుండా గోల్డెన్ కలర్‌లో నా దగ్గర పూసలున్నాయి. సో, ఆ పూసలు యాడ్ చేస్తున్నాను. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఎంబ్రాయిడరీ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాలా త్వరగా అయిపోతుంది ఇది చేయటము. అలవాటు లేని వాళ్ళకైతే కొంచెం 15-20 మినిట్స్ పడుతుంది. ఇలాగా మనమే ఇంట్లో చేసి మన బ్రదర్స్‌కి కడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బయట కొనేదానికంటే కూడా ఇలా చేస్తే అవిగోండి పూసలు చాలా చిన్న సైజు తీసుకున్నాను నేను. మీరు మీకు నచ్చిన సైజులో తీసుకొని కుట్టుకోవచ్చు. చూడండి అలాగా బ్యాక్ సైడ్ నుంచి లాగి ఫ్రంట్లో అలా చిన్నగా ముడి వేసుకుంటే సరిపోతుంది. ఒక మెలక వేసుకొని బ్యాక్ సైడ్ ముడి కనిపించకుండా మీరు బ్యాక్ సైడ్ వేసుకోండి. అలా బ్యాక్ సైడ్ వేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను మొత్తము అల్లింది చూపించట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేను ఇలా చూపిస్తున్నాను. ఒక రౌండ్ వేసినంత మట్టుకే చూపిస్తున్నాను. నేను తర్వాత ఏం చేశానంటే నా దగ్గర పాతవి అవి ఉన్నాయి, కొంచెం గోల్డెన్ కలర్లో మెరిసే పూసలు లాంటివి ఉన్నాయి, అది యాడ్ చేశాను. నా దగ్గర ఉన్నాయి కాబట్టి యాడ్ చేశాను ఫ్రెండ్స్. అది లేకపోయినా సరే నార్మల్గా పెద్ద పూసలతో కూడా బాగుంటుంది. నా దగ్గర ఒక 4 ఉంటే ఆ 4 యాడ్ చేస్తున్నాను. పెద్ద పూసలు, చిన్న పూసలు, తర్వాత ఈ గోల్డెన్ కలర్ రౌండ్వి పూసలు లాంటిది ఉంటే అది యాడ్ చేస్తున్నాను. మీరు కూడా యాడ్ చేసుకోండి వేరేవి ఏమన్నా ఉంటే. 2 రౌండ్స్ అయిపోయాయి. ఇప్పుడు మిగతావి కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఎక్కువ సమయం పట్టలేదు, నాకైతే బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ బాగా కుదిరింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలా చక్కగా నిదానంగా చేసుకోవచ్చు. మీకేమి అవర్స్ పట్టదు, 15-20 మినిట్స్ పడుతుంది. చక్కగా ఈ ఫెస్టివల్ని మీరు ఇలా ఇంట్లో చేసిన రాఖీతో సెలబ్రేట్ చేసుకోండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంట్లో వాళ్ళంతా. ఇప్పుడు ఏంటంటే మనకి రాఖీ చేయడం అయిపోయింది, బట్ కట్టడానికి మనకి థ్రెడ్ కావాలి కదా, ఆ థ్రెడ్ రెడీ చేసుకుంటున్నాను. విడిగా నేను సేమ్ కలర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు డిఫరెంట్ కలర్ కావాలంటే డిఫరెంట్ కలర్ తీసుకోవచ్చు. నేను ఆరెంజ్ కలరే తీసుకున్నాను. తీసుకొని మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో 3 పోగులు తీసుకోవాలి. ఈక్వల్గా కట్ చేసుకోండి. ఇదిగో నేను డౌన్లో ఈక్వల్గా కట్ చేసుకుంటున్నాను, లేకపోతే అలా ఈక్వల్గా కట్ చేసుకొని లేడీస్ జడని ఎలా అల్లుకుంటారు అలా అల్లుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదు. చూపిస్తున్నాను కదా, అలా అల్లుకోండి. పైన ముడి వేసుకొని కింద ఈక్వల్గా కట్ చేసుకొని థ్రెడ్ని ఇలా జడ వేసినట్టుగా అల్లుకుంటే మీకు పోగులు లేవకుండా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. అల్లిక అనేది చాలా నీట్గా ఉంటుంది. సో అందుకని నేను ఇలా చూపిస్తున్నాను మీకు. చూసారుగా, చూడండి మొత్తం అల్లేసాను, చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే జాయింట్ చేసుకోవాలి. మనం ఏదైతే ముందుగా రెడీ చేసుకున్న రాఖీ ఉంది కదా, ఆ రాఖీకి జాయింట్ చేసుకోవాలి. నేను ఏంటంటే ఆ పోగులు ఊడిపోకుండా ఎడ్జెస్ అనేది క్లోజ్ చేశాను. మళ్ళీ మనం ఫ్రీగా వదిలేసామంటే లూజ్ అయ్యి ఎడ్జెస్ అన్నీ పోయి ఊడిపోతుంది. అందుకని చెప్పేసి నేను 2 ఎండ్స్లో కూడా ఫోల్డ్ చేసేసాను అనమాట. ఇప్పుడు మనం దాన్ని జాయిన్ చేయడానికి నీడిల్కి మళ్ళీ కొంచెం ఊలే యాడ్ చేసుకొని దీన్ని జాయింట్ చేస్తున్నాను. మీరు చెక్ చేసుకోండి 2 వైపులా కూడా లెంత్ ఈక్వల్గా ఉండేటట్టు. అలాగే చెక్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మనం ఏదైతే రెడీ చేసుకున్నామో దానికి బ్యాక్ సైడ్న మనము దీన్ని యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి స్టోన్ ఏదైతే పెట్టుకున్నామో ఆ ప్లేస్లో యాడ్ చేసుకుంటే మీకు సింపుల్గా ఉంటుంది. అలాగే ఒక మెలక సరిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళదు, టైట్గానే ఉంటుంది. సో ఒక మెలక వేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అదిగోండి ఎక్స్ట్రా పోగులు ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసుకున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయిపోయింది. చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా చేసుకోండి. మీ బ్రదర్కి ఈసారి ఈ ఫెస్టివల్ని ఇంట్లో చేసిన రాఖీతో సెలబ్రేట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్ ఫ్రెండ్స్. చూడండి, నేను నా హ్యాండ్కి పెట్టుకొని చూపిస్తున్నాను ఎలా ఉందో, మీరు చూడండి. బాగుంది కదా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.